హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మా ముందు మీరు చూడొచ్చు రకరకాల హోలీ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా హోలీ స్టాష్ వీడియో అయితే అప్లోడ్ చేసిన. దాంట్లో ఇది చూసినప్పటి నుంచి చాలా మంది కామెంట్లు అయితే వేస్తున్నారు. ఏమని అంటే హోలీ స్టాష్ ని టెస్టింగ్ చేయండి అని చెప్పేసి. సో మొత్తానికి ఫస్ట్ వీడియోనే ద బిగ్గెస్ట్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. అదేంటి అంటే మా దగ్గర ఉన్న ఈ ట్యాంక్లన్నింటినీ టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. మీకు స్టాష్ లో ఈ ట్యాంకులు మాత్రమే కనిపించినాయి కావచ్చు, కాకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర టోటల్ గా 25 kg ట్యాంకే ఉంది. దీన్ని కూడా ఇదే వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో కోసం మన దగ్గర రకరకాల ట్యాంకులు అయితే ఉన్నాయి. ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి 1 kgది, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వచ్చేసి 2 kgది. ఈ ట్యాంక్ వచ్చేసి 4 kgది, అండ్ దీన్ని మీరు చూసినట్లయితే వచ్చేసి డబల్ జెట్ స్ప్రే. ఇది వచ్చేసి 4 జెట్ స్ప్రే, అండ్ కింద మీరు చూసినట్లయితే ఇది బీస్ట్ అన్నమాట. సో దీన్ని కూడా ఈ వీడియోలో మేమైతే టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. అప్రాక్సిమేట్లీ ఈ ఒక్క వీడియో కాస్ట్ వచ్చేసి దగ్గర ఎంత పడ్డారా? ఒక 20K పడ్డా? 20+ అయితే పడ్డది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో మీద వచ్చే సపోర్ట్ను చూసి ఫర్దర్గా ఈ స్టాష్ని టెస్టింగ్ కావచ్చు, అంతేకాకుండా ఇంకో కొన్ని తెప్పియడం కావచ్చు, అట్లయితే ప్లాన్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి దేని టెస్టింగ్ చేస్తున్నాము అంటే ఇది ఏంటి 1 kgది, మన తోతా బ్రాండ్ది. ఫస్ట్ దీని అయితే టెస్టింగ్ చేస్తున్నాం. చూద్దాం ఎంత వస్తుంది ఇంకా దాని వస్తానా చూడు ఎట్టున్నాడా తెలుసుగా నేను మీ హైదరాబాద్ పోరండి గెలిపామనుకో చూడు మళ్ళా 1 2 3 అది వస్తలేదు 1 2 3 గట్టిగా గట్టిగా వత్తు ఊపాలా. అంటే ఇది చిన్న సైజు కాబట్టి కొద్దిగంతనే వస్తుంది. మీరు చూడొచ్చు టీ షేకర్ లెక్క వస్తుంది. చిన్నది గాయస్ జుజుబి ముత్తుకదర వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఇది తెచ్చినప్పుడు స్టాక్ మంచిగా ఉండేది, కాకపోతే చాలా అవుతుంది కదా తెచ్చి అట్లా ఇలాకెంచి గ్యాస్ వెళ్ళిపోయింది. ఓకే, ఇది వచ్చేసి చిన్న సైజ్ది. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఏముంది అంటే 2 kg జెట్ స్ప్రే అయితే ఉంది. ఇప్పుడు దీని మీద టెస్టింగ్ చేయబోతున్నాం. పైన ఒక లాక్ వస్తుంది, ఈ లాక్ వీకాలే. ఇది గులాల్ కలర్. ఈ లాక్ అయితే వీక్తున్నా వీకేసిన. నెక్స్ట్ వచ్చేసి గ్రనేడ్ ఉంటది కదా సేఫ్టీ లాక్, అట్లా సేఫ్టీ లాక్ అవుతున్నది. అది తీయాలి. నెక్స్ట్ చెట్లు వస్తుందా సైడ్ కి వచ్చి కొడతా చూడు. 3 ఏదేమైనా కలర్ స్మెల్ మాత్రం 1 2 kg జెట్ స్ప్రే వచ్చేసి గాయ్స్ షేప్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి గాయ్స్ మన దగ్గర ఏముంది అంటే 4 kg స్ప్రే అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ లాక్ వీకినాము. ఇప్పుడు 4 kg చూద్దాం ఎంత షేప్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. మొత్తం గులాలే తెచ్చినాము. గులాల కలర్ మీరు చూడొచ్చు చెట్లు వస్తుందో ఘోరంగా అంటే ఘోరంగా స్ప్రే అయితే వస్తుంది. మస్తు అనిపిస్తుంది.
దమ్మొత్తలేదురా అంటే కలర్లలో మస్తు తేడా ఉన్నది. ఇలా వచ్చే కలర్ కి అంతే కాకుండా దాంట్లో వచ్చే కలర్ కి చాలా తేడా ఉంది. చిక్కు పింక్ వస్తుంది, వెరైటీ వస్తుంది, లైట్ పింక్ వస్తుంది. వీడు అప్పంచలి జాక్ స్పారో లెక్కున్నా అనుకుంటుండు. ఎట్లయినా చూడు ఘోరంగా ఆర్సీబీ హెట్ మ్యార్ స్ప్రే ఘోరంగా వస్తుంది, మస్తు షేప్ వస్తుంది. స్పీడ్ మీరెట్లేదు దమ్మొత్తలేదా కంచెమైందిరా అన్న తను. సో ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటిది అంటే ఫస్ట్ వచ్చేసి 1 kgది, సెకండ్ వచ్చేసి 2 kgది, తర్వాత 4 kg అయితే చూసిరు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇప్పబోతున్నాము అంటే డబల్ జెట్ స్ప్రే అన్నమాట. ఒక దాంట్లో 2 కలర్లు వస్తాయి. పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది. స్టార్టింగ్ లో ఎట్టుండటంలో మెట్టేమో చూడరు, ఓన్లీ 2 ట్యాంకులు ఇప్పినాము. సో ఇప్పుడు వచ్చేసి డబల్ జెట్ స్ప్రే ఇప్పుతున్నాం. దీని మీద వస్తాయి సేమ్ గిట్టే లాకులు ఉన్నాయి. మళ్ళీ ఇది ఉంది ఆవురు ఒకసారి చూపిద్దాం మంచిగా. ఇప్పుడు ఇది ఎట్లా అంటే మొత్తలేహార లాకు గోప్రో పెట్టినాం ముందుగానే. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఒక గంటకేనేమో ఎల్లో కలర్ వస్తుంది, ఇంకో గంటకేనేమో ఏదేమైనా కలర్ మాత్రం తిక్కు వస్తుంది. భలే వస్తుంది కదా. 3 గాలి పోతున్నాం. 3, 2, 1. ఇట్లా 2 ఇట్లా పైన పెడితే కలర్ వస్తుంది, కింది పెడితేనే వస్తుంది కలర్ మంచిగా. ఇట్లా ఇట్లా కొడుతున్నా నోట్లే పోయింది కలర్ అంతా నోట్లేకు. కొడుతురుగా కానీ ఏదేమైనా కలర్ మాత్రం వస్తుంది. అరే ఇట్లా కలవదు కానీ. అరే నువ్వు 20 కిలోల బ్యాగ్ తీసుకురా. ఓకే కలర్ బ్యాగ్ తీసుకురా. ఓకే డబల్ జెట్ స్ప్రే చూసిరు కదా. ఇప్పుడు నేను ఇప్పబోతుంది ఏంటి అంటే 4 జెట్ స్ప్రే. నోట్లే రా పింక్ కలర్ అవుతారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే 4 జెట్ స్ప్రేలు అయితే వస్తాయి. వీటిని మనం సింగిల్ గా ఆపరేట్ చేయొచ్చు. మనం ఈ దీంతో వచ్చినాం అనుకోండి హ్యాండిల్తోని ఒక్కటేసారి 4 కలర్ కలర్ వస్తుంది. కాకపోతే మనం తెప్పించిన వాటిలలో ఒక దాంట్లో మనకు ఇది లేదు, గ్యాస్ అయితే లేదు. సో ఇది ఒక్కటి రాదు, ఈ 3 వస్తుంది. దీని తర్వాత ఎయిర్ ఎట్లా ఫిల్ చేయాలి ఏం కథ అనేది చూసి ఆ తర్వాత అంట్లో మళ్ళీ రిఫిల్ అయితే చేస్తాం. ఇప్పనేది ఇప్పేసాయి. 1, 2, 3, 4. ఫస్ట్ ఒకసారి ఇలాగే అన్ని తీరి కర్రీ లాకులు తీరు.
ఓకే ఇప్పుడు చూపిస్తా ఎలాగైనా ఎట్లా వస్తుంది అని. ఒక దాంట్లోకించనేమో ఇట్లా ఎల్లో కలర్ ఇట్లా గాలి లేదు, దీనికి టెస్టింగ్ చేద్దాం ఎట్లా అవుతుంది ఏం కదా అనేది ఆలోచన చేద్దాం. ఇంకోటి వచ్చేసేమో ఆరెంజ్, గ్రీన్ ఇది ఆరెంజ్ కావచ్చు. ఇది వస్తలేదు. మూడు స్ప్రే అయితే పని చేస్తాయి. ఒకవేళ మూడింటిని ఒకటేసారి ఆపరేట్ చేయాలంటే హ్యాండిల్ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఒకటేసారి అయింది. 1 ఇవే ఇట్లా వచ్చి ఇట్లా పెడితే ఒక్కొక్కటి వస్తుంది. అంటే కలర్ 1 2 3 ఓకే. ఇది రాలే ఉత్తరా మీరు ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టలే. దీన్ని నూకకు మీరు ఒత్తురు గంతే. కిందికే వస్తామో చూడన్నా. 1 2 3 ఒత్తురా అసలు లోపలికి. 3 2 1 ఊపలేగా వచ్చినాయి. అయిపోయింది, గాలి అయిపోయింది. వీటిలలో 0-0 వచ్చిందా? దీంట్లో కలర్ వచ్చేసి మస్తుంది. కాకపోతే ఇది ఏమైందేమో ఇవి వచ్చేసి అట్టర్ ఫ్లాప్ అయితే అయినాయి. మేము ఫస్ట్ అబ్జర్వ్ చేసినాం దీంట్లో గాలి లేదు అదని చెప్పేసి. కంపెనీలో ఫోన్తో కూడా రెస్పాన్స్ అయితే వస్తలేదు. మన దగ్గర ఇంకొకటి ఉంది 4Z స్ప్రే. దాంట్లో మేము చెక్ చేస్తే ఏమని తెలిసిందంటే ఈ 4 ఉన్నాయి కదా మీటర్లు, 4 లేదు. సో ఇప్పుడు వచ్చేసి గాయ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్. దేని టెస్టింగ్ చేయబోతున్నాం అంటే మన దగ్గర ఉన్న 25 kg సిలిండర్ ఏదైతే ఉందో దీని అయితే టెస్టింగ్ చేయబోతున్నాము. చేద్దామా? సో దానికంటే ముందు మనోడైతే మన గురించి మొత్తం రైట్ రా. గడ్డి పోతున్నావు వీడియోలో రావు. ఇట్రా టెస్ట్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని చూసినట్లయితే సిలిండర్ వచ్చేసి మన గ్యాస్ సిలిండర్ ఉండదు గ్యాస్ సేమ్ దాని లెక్కనే ఉంది. కింద వచ్చేసి 2 టైర్లు అయితే ఉన్నాయి. 3 ఇది మనం 800 తీసుకపోవచ్చు. ఇట్లా ఆపరేట్ అయితే చేయొచ్చు బండి. నెక్స్ట్ సేమ్ హ్యాండిల్ దాని లెక్కన ఉంది, లివర్ దాని లెక్కన ఉంది. ఎయిర్ ప్రెషర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంత అవుతుంది ఏం కదా అని చెప్పేసి. పైప్ మీద చూడొచ్చు ఎంత పెద్ద ఉంది పైప్. ఇది వస్తే మొత్తం బయటకు వస్తుందమ్మా. చెవు మొత్తం గడ్డ కట్టింది అజ్జా. చెవు పని అయితే లేదు. గడ్డ కడితే ఆడవాళ్ళు ఆడతారు ఇది కొడుతున్నా 3 2 1 చూద్దాం ఎంత వస్తుందా. కొడుతున్నా ఒక్కసారి వస్తుందా దగ్గర కిలా కలర్ పోతుంది. కిలా ఇప్పుడు వచ్చేసి మరోసారి టెస్టింగ్ 25 kg సిలిండర్. ఏమైందిరా? దమ్మాడితే కళ్ళు ఆడుతుంది. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక కలర్ కొట్టుకుంటా మధ్యలోకి ఇంకో కలర్ రేపుతాం. చూద్దాం ఎట్లా వస్తుందో. 3 2 1 Say something, silence is too loud. Where's the love when I'm around? But better get to running, better get to running, better get to running. The time is running out.
sick of putting fire. మొత్తం దుమ్ము దుమ్ములు వేసింది అంతా కూడా కనబడుతుంది పొలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీర తయారయ్యారు మొత్తం సో మొత్తానికి గాయస్ ఇవి మేము టెస్ట్ చేసిన 1 kg 2 kg 4 kg 25 kg సిలిండర్లు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీ సపోర్ట్ వస్తే ఇంకా క్రేజీ హోలీ ఎక్స్పెరిమెంట్లు అయితే చేద్దాం, వీడియోస్ అయితే షూట్ చేద్దాము. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. 25 kg దాంట్లో ఉండొచ్చు సుధన్నారి కలర్ అంతా తిరగచ్చు కలర్ ఇప్పుడు కలర్ వస్తుంది కలర్ వస్తుంది లేదు గ్యాస్ అయిపోయింది వస్తుంది ఏంది కలర్ ఒత్తుగా పడుతుంది షవర్ రేండస్ పట్టాలేసేట ఏంది కలర్ అంతా అబ్బో ఇగో కింద మొత్తం ఇగో కట్టబోతుంది అంతా సేమ్ అట్నే అనిపిస్తుంది చూస్తే పట్టణ గడ్డలతో చంపాలి గడ్డలతో మేకని అవతార్ ఇగో దమ్మాడతలేదు అందరు రోజులే కెమెరామెన్ రోజులే కత్తి కాదు ఇది మళ్ళా బట్టలు రారా కెమెరా ఇస్తారా కెమెరా తీసుకో పాపం ఒక్క 2 సెకండ్ల ముందు నీట్గా ఉండి లోపలికి ఇంత పోసింది ఇంత డ్యామేజ్ हो गया అయిపోయింది